అందరికీ నమస్కారం అండి. నా పేరు భాస్కర్ జాదవ్, అడ్వకేట్. రీసెంట్లీ టీఎస్పీఎస్సి ఎగ్జామ్ గురించి లీక్ అయిన పేపర్ల విషయాలు ఎంతమంది యువత జీవితాల మీద కొట్టిందనేది మీకు అందరికీ తెలిసిన విషయమే. నా సూచన ప్రభుత్వానికి, కొత్తగా ఏర్పడబడ్డ ప్రభుత్వానికి నా సూచన ఏమిటంటే 16 లక్షల మంది యువత ఈ ఎగ్జామ్కి అప్లై చేశారు. అందులో ఎన్నుకోబడిన విద్యార్థులు ఎంతమంది, వాళ్ళ జీవితాలు ఏ విధంగా మనం సరిదిద్దాలనేది వచ్చిన గవర్నమెంట్ ఆలోచిస్తే బాగుంటుంది. ఇంతకు ముందు ఉన్న టీఎస్పీసీ చైర్మన్ రీసెంట్లీ రాజీనామా చేశారు. ఒకవేళ అతను రాజీనామా చేశాడు కదా, ఆయన తప్పు చేయకపోయి ఉంటే ఇప్పుడు రాజీనామా ఎందుకు చేశారు? అతను ప్రభుత్వంలో పనిచేస్తున్న ఒక వ్యక్తి మాత్రమే. అతని వల్ల తప్పు జరగకపోయి ఉంటే అతను రాజీనామా చేయడానికి అవసరం ఏముంది? ఏ ప్రభుత్వం వచ్చినా, ఏ గవర్నమెంట్ వచ్చినా, కాంగ్రెస్ కావచ్చు, టీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఇంకా ఏ ప్రభుత్వం వచ్చినా ఆయన ఏ విధంగా పనిచేస్తున్నారో ఆ విధంగా పని చేసుకుని వెళ్ళిపోవాలి. అంటే ఇప్పుడు రాజీనామా చేయడం వల్ల ఏంది? ప్రజలకు తెలిసేది ఏమింది? ఇతను తప్పు చేశాడు, టీఎస్పీఎస్సీ పేపర్ లీక్లో ఇతని తప్పు ఉంది కాబట్టి కొత్తగా వచ్చిన గవర్నమెంట్ ఇతను శిక్షిస్తుంది, ఇతని మీద కేసు పెడుతుంది అనే ఆలోచనతోనే అతను రాజీనామా చేయడం జరిగింది. విద్యార్థులకు ఇప్పటికీ ఆశలు పెట్టుకొని నాకు ఉద్యోగం వస్తుంది, ఈ ఉద్యోగం వల్ల నా కుటుంబాలు బాగుపడతాయి, 5 సంవత్సరాల నుంచి ఈ ఉద్యోగాలు పడక ఇప్పుడే పడ్డ ఉద్యోగాల కోసం హాస్టళ్లలో ఉంటూ, రూమ్లలో ఉంటూ, తిండి తినక, ఇంత కష్టపడి ఎగ్జామ్లకు ప్రిపేర్ అయ్యి రాత్రి 12 గంటల వరకు స్టడీ హాల్ తీసుకొని తినకుండా చదివి ఇంత కష్టపడి ఎగ్జామ్ రాసిన పిల్లల జీవితాలు ఒక్క చైర్మన్ చేతిలో ఉంటే, ఆ వ్యవస్థ, ఒక టీఎస్పీఎస్సీ వ్యవస్థ అనేది ఇంత 16 లక్షల మంది పిల్లల జీవితాలను ఆగం చేసింది. అది తెలంగాణ ప్రభుత్వం చేసిన చాలా పెద్ద తప్పు. అదే ఒక వ్యవస్థ పని చేయట్లేదు సరిగ్గా అంటే దాని పైన ఉన్న అధికారులు, ఆ చీఫ్ సెక్రటరీ కావచ్చు, సీఎం కావచ్చు, దానిలో ఉన్న ఆ బాడీలో ఉన్న ఆ వ్యవస్థలో ఉన్న ప్రతి ఒక్కరు దీనికి కారణము. ఏ ఒక్కరు చేసిన తప్పుకే ఇన్ని వేల మంది పిల్లల జీవితాలు ఆగమైపోయినాయి. వాళ్ళు డబ్బులు కట్టలేదా? ఎగ్జామ్ ఫీజు కట్టారు, ఎగ్జామ్ రాశారు. అంటే ఇప్పుడు ఎగ్జామ్ ఫీజు రావడం వల్ల, అంటే ఎగ్జామ్ ఫీజు కోసం మీరు ప్రభుత్వం ఇంతమంది ఎగ్జామ్ కండక్ట్ చేసిందా? ఎంతమంది పాస్ అయ్యారు? పాస్ కాని వాళ్ళ పరిస్థితి ఏంది? దీనివల్ల ఇప్పుడు వచ్చింది, రిజల్ట్ వచ్చింది, క్వాలిఫై అయినా అని చెప్తున్నారు. వాళ్ళు ఎప్పుడు ఇంకా ప్రభుత్వంలో వాళ్ళు జాబ్ చేసేది ఏ రోజు? ఇక్కడ ఇదైతే గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్ ఏం చేసింది? ఎగ్జామ్ రాపిచ్చింది, రిజల్ట్ ఇచ్చింది, హైకోర్టులో కేసు ఉంది. హైకోర్టులో కేసు తేలేదెప్పుడు? ఇప్పుడు పాస్ అయినా అని చెప్పుకొని నేనే పోలీస్ కానిస్టేబుల్ అయిపోయినా, నేనే ఎస్ఐ అయినా అని చెప్పి ఇంట్లోనే ఉన్న పిల్లల పరిస్థితి ఏంది? వాళ్ళు ఎప్పుడు ఉద్యోగాలు ఇస్తారు? వాళ్ళ రిక్రూట్మెంట్ ఎప్పుడు? అది పట్టించుకోవాలి కదా. అది పట్టించుకోకముందే కొత్త గవర్నమెంట్ వచ్చింది. ఇప్పుడు ఈ గవర్నమెంట్ చేయాల్సిన పని ఏంది? తెలంగాణ గవర్నమెంట్ తీసుకొచ్చిన జీవోని క్యాన్సిల్ చేసి మళ్ళీ ఎగ్జామ్ కండక్ట్ చేస్తుందా? చేస్తే ఎలాంటి సమస్యలు వస్తాయి? అది దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు మళ్ళీ ఇంతకుముందు పాస్ అయిన వాళ్ళు నెక్స్ట్ ఎగ్జామ్ రాస్తే మళ్ళీ వాళ్ళు పాస్ కాకపోవచ్చు, మళ్ళీ వాళ్ళు కూడా మళ్ళీ హైకోర్టును ఆశ్రయిస్తారు. అలాంటప్పుడు ఈ ఎగ్జామ్స్ వల్ల ఎవరు మంచి పేరు పొందినట్టు, ఎవరు లాభపడ్డట్టు? చైర్మన్ రిజైన్ చేశాడు. తప్పు చేయకపోతే నువ్వు ఎందుకు రిజైన్ చేస్తావు? చీఫ్ సెక్రటరీ కదా దీనికి బాధ్యులు, టీఎస్పీఎస్సీ చైర్మన్ కదా దీనికి బాధ్యుడు. ఇప్పుడు రాజీనామా చేసినంత మాత్రం ఇంతమంది పిల్లల జీవితాలు బాగుపడ్డటనా? వీళ్ళ కొత్తగా వచ్చిన ప్రభుత్వం వ్యవస్థల్ని సర్వనాశనం చేస్తున్న ఇలాంటి అధికారుల మీద చర్యలు తీసుకొని పిల్లల జీవితాలను కాపాడాలి. అలాంటప్పుడే కొత్తగా వచ్చిన ప్రభుత్వం మీద ప్రజలకు కానీ యువతలకు కానీ నమ్మకం ఉంటుంది. పోయిన ప్రభుత్వం బీఆర్ఎస్ గవర్నమెంట్ చేసిన తప్పులను చూపించే ఇప్పుడు గెలిచిన కాంగ్రెస్ గవర్నమెంట్ అవే తప్పులు చేయకుండా
ఎంతోమంది పిల్లలు రిజల్ట్ వచ్చిన రోజు చనిపోయారు. వాళ్ళ కుటుంబాల పరిస్థితి ఏంది? అది కూడా ఆలోచించాలి. ఎంతమంది జీవితాలు ఆగమైనాయంటే బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉద్యోగాలు ఇవ్వక, పోస్టులు పడక, పడ్డ పోస్టులకి పేపర్ లీకులు అయ్యి వచ్చిన రిజల్ట్ ఎవరికి ఏ క్యాస్ట్ కేటగిరీగా డివైడ్ చేయడం వల్ల ఎవరికి ఎన్ని మార్కులు వచ్చాయో బయటికి రాకపోవడం వల్ల చాలామంది సఫర్ అవుతున్నారు. ఇంతమంది ప్రజలు, పిల్లలు ఒక కుటుంబంలో ఒక ఎస్ఐ, కానిస్టేబుల్ అతనైతే వాళ్ళ తరం అంటే వాళ్ళ భార్య కానీ వాళ్ళ పిల్లలు వాళ్ళ లైఫ్లు బాగుంటాయి. ఈ ఒక ఉద్యోగం వల్ల అతను ఒక్కడే బాగుపడాడు, వాళ్ళ అమ్మా నాన్నలు బెనిఫిట్ పొందుతారు. రేపు వచ్చే జనరేషన్ కూడా వాళ్ళకు అతను మంచి ఎడ్యుకేషన్ కానీ మంచి హెల్దీ లైఫ్ కానీ ఇవ్వగలుగుతాడు. అప్పుడు ఏంది, ఒక్క జీవితాన్ని మనం కాపాడుతున్నామంటే రేపు వచ్చే నెక్స్ట్ జనరేషన్ కూడా నువ్వు లైఫ్ ఇస్తున్నట్టు. అది గుర్తుపెట్టుకోవాలి ప్రభుత్వం. ఏదో వచ్చింది కదా అయిపోయింది అని చెప్తే కరెక్ట్ కాదు. అది ఇవాళ నేను వృద్ధిలోకి వస్తున్నా అంటే నా వల్ల నా కుటుంబము, నాకు వచ్చే నెక్స్ట్ తరాలు బాగుపడతాయి. ఆ విధంగా ప్రభుత్వం ఆలోచించాలి తప్పించి ఇప్పుడు ఇచ్చేసాం రేపు తెచ్చేసాం ఇలా చేస్తే ఈ ప్రభుత్వం కూడా మంచి ఆలోచన తీసుకుంటేనే వాళ్ళ జీవితాలు బాగుపడతాయి. మొదట ఈ ప్రభుత్వం చేయాల్సిన పని ఏంటంటే ఈ వ్యవస్థలని భ్రష్టు పండించిన వాళ్ళ ప్రతి ఒక్కరి మీద చర్యలు తీసుకొని ఒక కమిటీ ఏర్పాటు చేసి వాళ్ళ మీద చర్యలు తీసుకొని వాళ్లకు వ్యవస్థ టీఎస్పీఎస్సీ లాగా మిగిలిన బోర్డులో అయితే కానీ కార్పొరేషన్లలో ఇంకా సీఎంఓ ఈ అధికారులను అంటా ఉన్నారు. నేను సీఎంఓని అంటున్నాను, వీసీని అంటున్నాను. నేను ప్రాపర్గా చెప్పాలంటే విద్యా సంస్థలలో ఉన్న బ్లండర్ మిస్టేక్ మీకు చెప్తానండి. ఒకటి ఏమిటంటే నేను రీసెంట్గా చూస్తున్నాను యాజ్ అడ్వకేట్గా, నాతో పాటు చాలామంది ఎల్ఎల్బి స్టూడెంట్స్ గురించి చాలామంది పాస్ అయ్యారు. వాళ్ళు ఎగ్జామ్ రాసేటప్పుడు ఫెయిల్, మళ్ళీ రివాల్యుయేషన్ పెడితే వానికి 15-30 మార్కులకు ఫెయిల్ అయ్యేటోడు వానికి 60 మార్కులు వస్తున్నాయి. అంటే మొదట నువ్వు పేపర్ దిద్దడం అనేది నువ్వు సరిగ్గా చేయట్లేదు. నువ్వు ఫస్ట్ పేపర్ వాడు ఎగ్జామ్ రాసినప్పుడు వాడు 30 మార్కులతో ఫెయిల్ అయిపోతున్నాడు, మళ్ళీ రివాల్యుయేషన్ పెట్టినప్పుడు వానికి 60 మార్కులు ఎట్లా వస్తున్నాయి అనేది ఆలోచించాలి. ఫస్ట్ విద్యా సంస్థలు ఒక్కసారి రివాల్యుయేషన్ పెడుతున్నా వాడు పాస్ అవుతున్నా అంటే నువ్వు సరిగ్గా పేపర్ కండక్ట్ చేయలేదు, నువ్వు దాన్ని కరెక్ట్ పరిశీలించలేదు, అది నీ తప్పు, నువ్వు ఒప్పుకుంటున్నట్టు. అది నేను ఎగ్జామ్ రాసినప్పుడు 30 మార్కులు వచ్చి రివాల్యుయేషన్లో 40 మార్కులు 50 మార్కులు వస్తున్నాయి అంటే తప్పిదం నీ దగ్గర ఉంది. అంటే ఎడ్యుకేషన్ సిస్టాన్ని ఫస్ట్ పట్టిస్తున్నారు యూనివర్సిటీలు కావచ్చు, కాలేజీ వాళ్ళు కావచ్చు. అంటే మీరు రివాల్యుయేషన్ డబ్బుల కోసం చేస్తున్నారా? ఇవన్నీ చెప్పండి, డైరెక్ట్ చెప్పేసండి. అవును సార్ మేము డబ్బుల కోసమే చేస్తున్నాం, మా విద్యా సంస్థల్లో డబ్బులు రావు, మేము ఫ్రీ సర్వీస్ చేయడం వల్ల మాకు డబ్బులు రావట్లేదు, మేము వాళ్ళకు ఫెయిల్ చేస్తే ఆ ఫెయిల్ అయిన తర్వాత రివాల్యుయేషన్ పెట్టుకుంటాడు, రివాల్యుయేషన్కి ఒక సబ్జెక్ట్కి 500 రూపాయలు 1000 రూపాయలు ఉంటుంది, ఆ డబ్బులతో మేము నడిపిస్తున్నాం అని చెప్పండి. నువ్వు ఆటోమేటిక్గా మీరు రివాల్యుయేషన్లో పాస్ చేస్తున్నాము, నార్మల్ ఎగ్జామ్లో 30 మార్కులు వచ్చి తర్వాత 50 మార్కులు 60 మార్కులు వస్తున్నాయి అంటే నువ్వు నీ పేపర్ కరెక్షన్ నువ్వు తప్పు చేస్తున్నట్టే కదా, నువ్వు ఒప్పుకుంటున్నావు. అది నువ్వు అప్పుడు ఫెయిల్ అయ్యి ఇప్పుడు ఫెయిల్ అయితే అది కరెక్ట్. ఈ 10 సంవత్సరాల విద్యా వ్యవస్థ చాలా వరకు మెరుగుపడ్డదని చెప్పేసి అభిప్రాయం. గత 2 టర్ములు ప్రభుత్వాన్ని నడిపించినటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్పుకొస్తాను. నేను ఎక్స్పీరియన్స్ ఏంటంటే అండి, నేను ఒక మారుమూల గ్రామం నుంచి వచ్చిన తెలుగు మీడియం స్టూడెంట్ని. నేను ఇంటర్ చదివేంతవరకు నాకు ఇంగ్లీష్ మీడియం అని తెలియదు. ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్, పాత గవర్నమెంట్ 10 సంవత్సరాలు 9 సంవత్సరాలు గవర్నమెంట్ విద్యా సంస్థలన్నీ భ్రష్టు పట్టించింది. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే ఇప్పుడు ఉన్న జనరేషన్ చదువుకోవాలంటే, లైఫ్లో డెవలప్ కావాలంటే ఇంగ్లీష్ మీడియం అనేది మ్యాండటరీ. అలా నేను తెలుగుని తీసేయమని చెప్పట్లేదు. గ్రామాలలో ఇప్పటికే ప్రైవేట్ స్కూళ్ళు ఉండడం వల్ల గవర్నమెంట్ స్కూళ్ళు మూసేస్తున్నారు. 6000 పైచిలకు స్కూళ్ళు మూసేయడం జరిగింది. కొత్త బళ్ళు కట్టలేదా, ఉపాధ్యాయ నియమికలు పడితే అవ్వలేదా అని చెప్పేసి అంటున్నారు. కానీ విద్యా వ్యవస్థ మెరుగుపడ్డది, విద్యా ప్రమాణాలు మెరుగుపడ్డాయని మరి అధికార పార్టీకి, మనకు వరకు అధికారం పార్టీ నాయకులు, నేను ప్రతిపక్ష నాయకులు చెప్పుకొస్తా అంటున్నాను. ఎలా అంటారు? నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు ఉన్న ప్రభుత్వంలో, పాత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు, కొత్త ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి అందరికీ కాలేజీలు, స్కూల్స్ ఉన్నాయి, వాళ్ళు బాగుపడుతున్నారు తప్పించి ఇదే మెరుగైన విద్య గవర్నమెంట్ స్కూల్లో నువ్వు ఇంగ్లీష్ మీడియం పెట్టి చదివిస్తే ప్రైవేట్ స్కూల్ అన్నీ నడవవు. నేను సఫర్ అవుతుంది. ఇప్పుడు నేను నా స్వతహాగా నేర్చుకొని వస్తున్నాను. అదే చిన్నప్పటి నుంచి వెళ్ళి తెలుగు ఎట్లా నేర్పించారో ఇంగ్లీష్ని కూడా ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ పెట్టి నేర్పిస్తే కొన్ని స్కూళ్ళలో చూస్తూ ఉంటే బాత్రూమ్స్ ఉండవు,
అవి ఎప్పుడో కట్టిన 1990లో కట్టిన బిల్డింగ్స్ అట్లనే ఉన్నాయి. వాళ్ళకు కంప్యూటర్ సిస్టమ్ గురించి ఏం తెలియదు. కాలేజ్ ఇప్పుడు నాకు ఉన్న అవగాహన ఏంటంటే, నేను చూస్తుందంటే పొద్దున ఓతరాళ్ళు తిన్నామా మధ్యాహ్నం ఎగ్గు పెట్టినా తినేసి వస్తున్నారు. స్కూల్లో విద్యా సంస్థల్లో పాఠాలు చెప్పే వాళ్ళు తెలుగు మీడియం వాళ్ళని పెట్టుకుంటే వాళ్ళు ఇంగ్లీష్ ఎట్లా చెప్తారు? కొన్ని స్కూల్స్లలో అయితే కెమిస్ట్రీ అతనే చెప్తారు, ఫిజిక్స్ అతనే చెప్తారు, మ్యాథ్స్ అతనే చెప్తారు. ఫిజిక్స్ చెప్తున్న సార్ మ్యాథ్స్ చెప్తారు, మ్యాథ్స్ చెప్తున్నా ఫిజిక్స్ చెప్తారు. వాళ్ళు మ్యాథ్స్ వచ్చిన వాళ్ళు మామూలుగా ఫిజిక్స్ చెప్తారు. వాళ్ళే చెప్పుకుంటూ వస్తున్నారు. నీకు సరైన ఫ్యాకల్టీ లేనప్పుడు పిల్లలు ఎట్లా నేర్చుకుంటారు? అసలు నువ్వు వాళ్ళకి కావాల్సిన అవసరాలు ఏంటి? వచ్చే జనరేషన్ని నేను ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలతో పాటు నేను సమానంగా తీసుకెళ్ళాలి నా విద్యా సంస్థలు అన్నప్పుడు వాళ్ళకు నువ్వు ఇంగ్లీష్ మీడియం ప్రొవైడ్ చేయాలి. ఇప్పుడు ఉన్న జనరేషన్ నోరు ఇప్పితే ఇంగ్లీష్ మాట్లాడుతుంది. తెలుగును వద్దని చెప్పం, తెలుగుతో పాటు ఇంగ్లీష్ని మెరుగు చేస్తూ ప్రతి గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఇంగ్లీష్ మీడియం అనేది మ్యాండేటరీ అని చెప్తే ప్రతి చిన్న ఊరు నుంచి వెళ్ళి, చిన్న తండ నుంచి వెళ్ళి, చిన్న గ్రామం నుంచి ప్రజలు పెద్ద చదువులకి వెళ్లకుండా ఆ గవర్నమెంట్ స్కూల్ని డెవలప్ చేసిన ఉంటుంది తప్పించి ప్రైవేట్ సంస్థలో ఇంగ్లీష్ మీడియం పెట్టి గవర్నమెంట్ సంస్థలో తెలుగు మీడియం పెడితే వాడు తెలుగు మీడియం ఎందుకు చదువుతాడు? వాడి జీవితం రేపు ప్రపంచాన్ని వెళ్ళాలనుకున్నాడు తెలుగు మీడియం చదువుతాడు, ఇంగ్లీష్ మీడియం పోతాడు. అప్పుడు పేరెంట్స్ కూడా ఏమంటారు, అది నా కొడుకు ఇంగ్లీష్ మీడియం చంపిస్తే నేను మా కొడుకు హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ పోతే నా కొడుకు ఇంగ్లీష్లో మాట్లాడి బతకగలుగుతాడు. ఈ తెలుగు మీడియంలో వేస్తే వాడు తెలుగు చదువుకొని ఏడికి బతుకుతాడు అనేది నువ్వే క్రియేట్ చేస్తున్నావు తెలుగు మీడియాన్ని పెట్టి. నువ్వు ప్రతి స్కూల్లో ఇంగ్లీష్ మీడియం మ్యాండేటరీ, తెలుగు మీడియం మ్యాండేటరీ. నువ్వు తెలుగు మీడియం ఎంచుకునే తెలుగు మీడియం ఇంగ్లీష్ అని నువ్వు మ్యాండేటరీ అని పెట్టు. అప్పుడు ఆటోమేటిక్ ఇంగ్లీష్ మీడియం మొగ్గు చూపుతారు. అప్పుడు గవర్నమెంట్ పెడుతున్న స్కీములు వాళ్ళకి అందుతాయి. వాళ్ళు గవర్నమెంట్ స్కూల్లో ఇంగ్లీష్ నేర్చుకుంటారు. ఆ విధంగా విద్యా సంస్థలు తీసుకెళ్ళాలి. నేను రీసెంట్గా చెప్తాను, తెలంగాణలో ఈ తెలుగు మీడియం అంతా మూతపడిపోయినాయి. అది ఫ్యాక్ట్. అది గవర్నమెంట్ స్కూల్స్ 60,000 గవర్నమెంట్ స్కూల్ మూతపడిన రీజన్ పిల్లలు లేక అని చెప్తుంది గవర్నమెంట్. పిల్లలు ఎందుకు లేరు? ఇంగ్లీష్ మీడియం లేదు కాబట్టి పిల్లలు లేరు. రీసెంట్లీ తెలంగాణ గవర్నమెంట్ ఏం చేస్తుంటే వాళ్ళ పేరెంట్స్ ప్రైవేట్ స్కూళ్ళకు చాలా ఇంపాక్ట్ అయ్యి అటు వెళుతున్నారంటే అదే ఇంపాక్ట్ నువ్వు గవర్నమెంట్ స్కూల్లో కలిగిస్తే కదా. 1957లో పాస్ అయిన వాళ్ళని లెక్చరర్ని తీసుకొచ్చి నువ్వు ఇప్పుడు ఇంగ్లీష్ చెప్పండి, వాళ్ళు ఇంగ్లీష్ ఎక్కడ నుంచి చెప్తారు? వాళ్ళు ఇంగ్లీష్ చెప్పరు. వాళ్ళని మీరు పెట్టుకున్నారు. 40 years 50 years ఉన్న వాళ్ళు ఇంగ్లీష్ గవర్నమెంట్ స్కూల్లో చెప్పలేరు. కొత్త వాళ్ళు రిక్రూట్మెంట్ చేయరు. ఈ విధంగా కొత్త రిక్రూట్మెంట్ చేస్తే ఇది ఉపాధి పెరుగుతుంది, గవర్నమెంట్ స్కూల్లో పిల్లలు పెరుగుతారు. ప్రైవేట్ స్కూల్లో చదవకుండా పేద వాళ్ళకి నువ్వు ప్రజలను ఆదుకోవాలంటే స్కూల్ ఫీజు లేదు, కాలేజ్ ఫీజు లేదు, గవర్నమెంట్ వాళ్ళు ఆ డబ్బు వాళ్ళు బతికేస్తారు. నువ్వు ఇంకా ఫ్రీగా ఇవ్వడం ఎందుకు? అందుకే విద్యా సంస్థలు నిర్మూల్యం కాకూడదంటే వాళ్ళకి అన్ని రకాల గవర్నమెంట్ స్కూళ్ళనే ప్రొవైడ్ చేస్తే బాగుంటుందని నా ఒపీనియన్. యాక్చువల్గా ఈ మహిళలకు ఏదైతే ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించారో ఆ రోజు నుంచి సోషల్ మీడియా వేదిక ద్వారా చాలా మంది ఒక అభిప్రాయం కల్పిస్తూ ఉన్నారు, ఎగబడతా ఉన్నారు ఉచిత ప్రయాణం చేయడానికి. మళ్ళీ ఉచితంగా విద్యను అందించేటటువంటి ప్రభుత్వ బళ్ళల్లో, హాస్పిటల్లో ఎందుకు చేయించుకోవట్లేదు అంటే నాకు తెలిసి మీరు చెప్పిన రీజన్స్ అవి ప్రొవైడ్ చేసినట్లయితే అక్కడ కూడా వాళ్ళ పిల్లల్ని చదివించుకోవడానికి, వాళ్ళ ఇంట్లో ఎవరైనా జబ్బు పడితే చూపించుకోవడానికి వెళ్ళే అవకాశం ఉంటుంది. మీరు అన్నట్టు కొత్త ప్రభుత్వం ఆ విధంగా చేయాలని చెప్పేసి ఆసక్తి. ఇది బడిలో ఉన్నటువంటి పరిస్థితి, మౌలిక సదుపాయాలు, టాయిలెట్స్, స్త్రీలకు కానీ ఇతరతర సదుపాయాలు, కొత్త బళ్ళ నిర్మాణం ఎక్కడైతే ఉందో 10 సంవత్సరాల నుంచి ఒక బడి నిర్మాణం జరిగితే ఉల్టా 6,000 పైచలకు బళ్ళు మూతపడడం జరిగింది. సో ఎక్కడెక్కడైతే ఆవశ్యకత ఉందో అక్కడ కొత్త బళ్ళ నిర్మాణం, మరమ్మతులు, అలాగే ఉపాధ్యాయుల భర్తీ, మారుమూల ఆదిలాబాద్ అడవుల పల్లెల ప్రాంతాల నుంచి మొదలుకుంటే ఉస్మానియా యూనివర్సిటీ దాకా నియామకాలు జరగలేదు. అధ్యాపకుల నియామకాలు భర్తీ అయ్యి మీరన్నా ఇంగ్లీష్ మీడియాన్ని తప్పనిసరి చేసినట్లయితే ప్రభుత్వ బళ్ళల్లో కూడా వాళ్ళ పిల్లల్ని చదివించుకోవడానికి ముందుకు రావడానికి అవకాశం ఉంటుంది. ఆ దిశగా ఈ ప్రభుత్వం వెళ్తాను ఆశిద్దాం. థ్యాంక్ యూ.